అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పాట 38 విందాం. గదిలో అటు ఇటు పచార్లు చేస్తున్న అమర్ హాస్పిటల్లో జరిగిన విషయం గురించి గుర్తు చేసుకుంటూ, దేవ్ సమీర వాళ్ళ ఫ్యామిలీతో ఇంత మంచిగా ఉన్నాడేంటి, అసలు తను ఎవరిని ఇంతగా కేర్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూస్తే వాళ్ళ ఫ్యామిలీని తన్ని ఇంతలా కేర్ చేస్తున్నాడు అంటే దేవ్ నిజంగా సమీర్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా, లేదా నేను ఊహించినట్టు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడా? అసలు వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ఇంతకీ సమీర్కి నేను గుర్తున్నానా? మా పరిచయం గుర్తుందా? అసలు మా మధ్య ఏం జరిగిందో తనకు గుర్తుందా? ఇన్ని ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ఆమెతో ఒకసారి మాట్లాడి తీరాలనుకుంటుండగా సమీర బన్నీ గదిలోకి వెళ్లడం చూసి అటుగా వెళ్ళాడు అమర్. సమీర కుంటుతూ బన్నీ గదిలోకి వెళ్లడం చూసిన అమర్ వాట్ హ్యాపెండ్ అన్నాడు. ఆ మాటకి వెనక్కి తిరిగి చూసింది సమీర. అలా వెనక్కి తిరగడంతో అప్పుడే పక్క నుంచి గాలి ఫోర్స్గా రావడంతో ఆమె ముంగుళ్ళు గాలికి ఎగిరి ఆమె చెంపపై నాట్యం ఆడుతుంటే గులాబీ రెక్కల్లా లేతగా ఉండే తన పొడవైన వేళ్లతో చెంపలపై పడుతున్న ముంగురులు వెనక్కి తీసుకుంటూ ఏమన్నారు అని అడిగింది సమీర. చెంపలపై పడుతున్న ముంగురులు అలా వెనక్కి నెడుతుంటే ఆమె ముఖం చాలా అందంగా కనిపించింది అమర్కి. అందుకే అందమైన ఆ మోమును చూస్తూ అలానే రెప్పవేయడం మరచి ఆమెనే చూస్తూ ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు అతడు. తననే రెప్పవేయడం మరచి చూస్తున్న అమరెదుటి చేతులాడిస్తూ ఏమన్నారు అంది మరొక్కసారి. అంతే, ఊహాలోకాల్లో విహరిస్తున్న అతను ఈ లోకంలోకి వచ్చి పడ్డట్టుగా ఆమె వైపు చూసి అదే కుంటుతూ నడుస్తున్నారు, ఏమైందంటున్నాను అన్నాడు. అది అంటూ ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తున్న సమీర్ వైపే చూస్తూ ఇతను తన్నుకున్నారా అని అడిగాడు. గోడను గుద్దుకున్నాను అంది సమీర. అయ్యో, చూసుకుని నడవాల్సింది అన్నాడు జాలిగా. ఈసారి చూసుకుని నడుస్తానంటూ గదిలోకి వెళ్తుంటే సమీర్ గారు మీతో ఒకసారి మాట్లాడవచ్చా అన్నాడు చాలా పొలైట్గా అమర్. అది అంటూ ఒకసారి గది లోపలికి చూసి బన్నీ గాఢ నిద్రలో ఉండడం గమనించి తలుపు కాస్త దగ్గరికి జారేసి గది బయటకొచ్చి చెప్పండి అంది సమీర. అది అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామా అన్నాడు అమర్. అంటూ గది పక్కనుండే కారిడార్ వైపు నడిచింది సమీర. సమీర్ని అనుసరించాడు అమర్. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం అలుముకుంది. బాల్కనీ గోడను పట్టుకుని చుట్టూ చూస్తూ కాస్త తడపటాయించి ఊపిరి గట్టిగా తీసుకుని వదిలి ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ వెనక్కి తిరిగి థ్యాంక్స్ అంది సమీర. ఆమెతో ఏం మాట్లాడాలి, ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్న అమర్ సమీర థ్యాంక్స్ చెప్పేసరికి థ్యాంక్స్ దేనికి అని అడిగాడు అర్థం కానట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ. అదే ఆ రోజు మీరు నాకు చేసిన సాయానికి అంది. అంటే ఆ రోజు ఏం జరిగిందో మీకు గుర్తుందా అన్నాడు మెరుస్తున్న కళ్ళతో అమర్. అంతా కాకపోయినా కొంత గుర్తుంది. ఆ రోజున ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను అనుకుంటూ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే వాటిని అమర్కి కనపడనివ్వకుండా గిర్రుని వెనక్కి తిరిగింది సమీర. అంటే ఆ రోజు మీరు నన్ను కలవడం గుర్తుంది. నేను కాస్త డ్రింక్ చేసున్నాను, అందుకే మీ కార్కి డాష్ ఇవ్వబోయిన నన్ను మీరు సేవ్ చేశారు అంది సమీర. అంటే మీకు అంతే గుర్తుందా అన్నాడు. అంతే గుర్తుంది అంది మాట దాటేస్తూ. ఇంకేం గుర్తులేదా అన్నాడు ఆరా తీస్తున్నట్టుగా ఆమె కళ్ళలోకి చూస్తూ. నాకు ఇంకేం గుర్తులేదు. తర్వాత రోజు నేను లేచి చూసేసరికి హాస్టల్ రూమ్లో ఉన్నాను అంది కావాలని అబద్ధమాడుతూ. ఆమె చెప్తోంది అబద్ధమని సమీర కళ్ళలో తెలిసిపోతున్నా కూడా ఇక అంతకన్నా ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని అమర్ అక్కడితో టాపిక్ వదిలేసి సరే ఇంతకీ మీ పెళ్ళి ఎలా జరిగింది అని అడిగాడు. గుడిలో అంది సమీర. నేను అడుగుతుంది అది కాదు, మీరు ఇష్టపడే మా దేవుని పెళ్లి చేసుకున్నారా అని అడుగుతున్నాను అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. అమర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అబద్ధం చెప్పలేక దేవు గారిని నేను మొట్టమొదటిసారిగా పెళ్లిపీటల మీద మాత్రమే చూశాను, అంతకుముందు అతను ఎవరో కూడా నాకు తెలియదు అంది సమీర. అంటే మీరు దేవుని చూడకుండానే
అతని గురించి ఏం తెలియకుండానే పెళ్లికి సిద్ధమయ్యారా అన్నాడు బాధ, కోపం, ఆక్రోశం అన్నీ కలగలిపిన స్వరంతో. అవును అంది చిన్నగా. ఎందుకు అని అడిగాడు అమర్. కానీ ఆమె నుండి సమాధానం లేదు. చెప్పండి, ఏం తెలియని వ్యక్తిని అంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అన్నాడు కాస్త ఘాటుగా. అతని మాటల్లోని తేడాను గమనించిన సమీర, అది నా పర్సనల్ అంది తలదించుకుని. మీ నాన్నగారు ఆపరేషన్కి కావాల్సిన డబ్బుల గురించి దేవుని పెళ్లి చేసుకుని తల్లి లేని బన్నీకి తల్లి అయ్యారు అంతేనా అన్నాడు సూటిగా చూస్తూ. అవునని నోటితో చెప్పలేక తలని ఆడించింది అవునన్నట్లుగా సమీర. అంతే. ఆ మాటకి అమర్ గుండె ఒక్కసారిగా మెలితిప్పినట్టయింది. ఆ సమయంలో నేను తన పక్కనుండుంటే బాగుండు అనుకుంటూ ఉన్నాడు బాధగా. మీకు ఈ బంధంతో కొనసాగడం ఇష్టమేనా అన్నాడు నీళ్ళు నిండిన కళ్ళతో అమర్. ఆ మాటకు అమర్ వైపు చూస్తూ వాట్ డూ యూ మీన్ అని అడిగింది. అదే, మీకు మా దేవన్నయ్యతో ఉండడం ఇష్టమేనా అని అడుగుతున్నానన్నాడు ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ. అంతవరకు వారిద్దరినీ గమనిస్తున్న ఒకరి కళ్ళు ఆ మాటలకు ఎర్రబడ్డాయి. అంతేకాదు, అతని చేతి పిడికిలు కూడా బిగుసుకుంది. మాకు జరిగింది పెళ్లి, బొమ్మల పెళ్లి కాదు, కాబట్టి ఈ బంధంలో కొనసాగడం నా బాధ్యత అంది సమీర. నేను బాధ్యత గురించి మాట్లాడడం లేదు, భర్తగా తను మీకు ఓకేనా అని అడుగుతున్నాను అన్నాడు అమర్. అతని మాటల్లో అంతరార్థం అర్థం చేసుకోలేని సమీర, మీరేం మాట్లాడుతున్నారు, మీ అన్నయ్య లోపం గురించి మాట్లాడుతున్నారా అంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. నా ఉద్దేశం అది కాదు అన్నాడు ఏదో చెప్పాలనుకుంటూ. మీరేం చెప్పాలనుకుంటున్నారో, ఏం అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. పెళ్ళంటే రెండు శరీరాలు ముడిపడ్డం కాదు, రెండు మనసులు, రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడ్డం. పెళ్లి తర్వాత జీవితం అంటే ఆలు మగలుగా ఉండడం మాత్రమే కాదు, అమ్మానాన్నలుగా మారడం. మేము ఆల్రెడీ బన్నీకి అమ్మానాన్నలం, కాబట్టి నాకు దేవుగారితో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ విషయం గురించి ఇంకెప్పుడు నాతో మాట్లాడకండి. అయినా మీరు నన్ను ఒకప్పుడు సేవ్ చేశారన్న కృతజ్ఞతతో మాత్రమే మీతో ఈ వేళలో ఇంతసేపు ఇక్కడ మాట్లాడుతున్నాను. లేకపోతే ఒక మరిదిగా అయితే ఈ వేళలో మాట్లాడేదాన్ని కాదేమో. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా ఇంతకన్నా తక్కువే మాట్లాడేదాన్నేమో అంది సమీర. మరిదన్న మాట వినగానే ఒక్కసారిగా నో, మీరు నన్ను అలా పిలవకండి అన్నాడు అమర్. ఎలా అంది అర్థం కాక అతన్నే చూసి సమీర. అది అది లేదు, మీరు నన్ను అమర్ అని మాత్రమే పిలవండి, మన మధ్య వరుసలు అవసరం లేదు అన్నాడు తడబడుతూ. అతని ధోరణి ఎందుకో సమీరకు నచ్చలేదు. అందుకే సరే, మీ ఇష్టం అమర్ గారు, ఇక ఉంటాను, గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సమీర. సమీర వెళ్ళిపోయినా అమర్ మాత్రం అక్కడే నిలబడి అప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణంతా గుర్తు చేసుకుంటున్నాడు. సమీర బన్నీ గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుని లాక్ కూడా పెట్టేసి బెడ్ దగ్గరికి వెళ్ళి బన్నీ పక్కన పడుకుని తన నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ, ఈ జన్మకి నా జీవితం నీకే అంకితం, ఈ జన్మకి నేను బన్నీకి తల్లిని మాత్రమే అనుకుంది తన మనసులో. సమీర చేతి స్పర్శకి బన్నీ నిద్రలో అటు ఇటు కదులుతూ చివరికి సమీర పొట్టుపై కాలు చేయి వేసుకుని హాయిగా నిద్రపోయాడు. సమీర బన్నీ తలనిమురుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. వారిద్దరి సంభాషణ వింటున్న ఆ వ్యక్తికి సమీర చెప్పిన సమాధానాలు ఆనందాన్ని ఇచ్చాయనుకుంటా. అందుకే అతని పెదవుల మీద అరనవ్వు విరిసింది. అంతలోనే ఏదో గుర్తొచ్చి ఆ నవ్వు ప్లేస్లో కోపం వచ్చి చేరింది. అందుకే కోపంగా అక్కడి నుంచి తన గదివైపు వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయం కిటికీ గుండా సూర్యుని వెచ్చటి కిరణాలు ముఖాన్ని తాకుతుంటే నిద్రలేచిన సమీర కళ్ళు తెరిచి తన మీద కాలు చేయి వేసుకుని ఇది నా హక్కు అన్నట్టుగా హాయిగా పడుకున్న బన్నీ ముఖాన్ని చూసి నవ్వుతూ అతని లేత బుగ్గలు ముద్దాడి నుదుటిని కూడా ముద్దు పెట్టుకుని బన్నీ నిద్ర లేవకుండా జాగ్రత్తగా అతన్ని పక్కకు పడుకోబెట్టి వాష్రూంలోకి వెళ్ళింది. తను ఫ్రెష్ అయి వాష్రూమ్ నుంచి వచ్చేసరికి ఎవరో పదే పదే తలుపు తడుతున్నట్టుగా శబ్దం రావడంతో టవల్తో తడిముఖాన్ని తుడుచుకుంటూ వస్తున్నా అని చెప్పి వెళ్ళి తలుపు తీసింది సమీర. తలుపు బయట నిలబడిన ఇద్దరు వ్యక్తులు, అమ్మా, బన్నీబాబు వస్తువులను దేవుబాబు గదిలోకి షిఫ్ట్ చేయాలి అన్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పింది విన్న సమీర, ఎందుకు, ఆయన అలా చేయమని ఎవరు చెప్పారు అని అడిగింది. ఆమె అలా అడిగేసరికి
నేనే అన్నాడు వాళ్ళ వెనుగ్గా వీల్చైర్లో ఉన్న దేవ్. వాళ్ళు పక్కకు తప్పుకునేసరికి ఎదురుగా దేవ్ కనిపించాడు సమీరకి. అతడు అప్పటికే స్నానం చేసి ఫ్రెష్ అయి బ్లాక్ అండ్ వైట్ సూట్ వేసుకొని చాలా అందంగా రెడీ అయి ఉన్నాడు. అతన్ని చూస్తూనే, దేవ్ గారు, మీరు అలా ఎందుకు చెప్పారు అని అడిగింది. ఆమె సమాధానం ఇవ్వకుండా వాళ్ల వైపు, మీరు పక్కకు వెళ్ళండి అన్నట్టు ఒక లుక్ ఇచ్చి గది లోపలికి చైని నడిపించాడు. సమీర్ అతనికి దారి వదిలింది. లోపలికొచ్చిన దేవ్ సమీర్ వైపు ఒకసారి చూశాడు. ఆమె ఇప్పుడే స్నానం చేసి రావడం వల్ల ముఖానికి తడి ఇంకా అలానే ఉంది. ఆమె ఒంటి నుండి చక్కటి పరిమళం వస్తుండడంతో ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ, నేను నా ఫ్యామిలీతో ఒకే గదిలో ఉండాలనుకుంటున్నాను అన్నాడు దేవ్. ఆ మాటకి సమీర అతని వైపు నిజమా అన్నట్టుగా చూస్తుంటే కోట్ని కాస్త సరిచేసుకుంటూ, నిజం చెప్పాలంటే ఇప్పుడు బన్నీకి నువ్వు కావాలి, అలాగే నా అవసరాలు తీర్చడానికి కూడా నువ్వు కావాలి. సో మేమిద్దరం ఒకే చోట ఉంటే నీకు బెటర్ కదా అని ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు యాటిట్యూడ్గా. ఆ మాటకి, నాకు తెలుసు వీడు నన్ను జీతం లేని పని మనిషిని చేయాలని చూస్తున్నాడు, అందుకే ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్ వేశాడు ఇతగాడు. తనిచ్చిన డబ్బులకి ప్రతి పైసా వసూలు చేసుకోవాలనుకుంటున్నాడు కాబోలు. అంటే ఇక నుండి 24 hours నా చేత సేవలు చేయించుకుందామని డిసైడ్ అయిపోయాడా ఇతడు అంటూ ఏడు ముఖం పెట్టుకునేసరికి, ఒసే సమీ, వీడు నిజంగా పక్కా బిజినెస్ మ్యాన్ సుమి, అందుకే పక్కాగా లెక్కలు వేసుకుని మరీ వచ్చాడు అంది అంతర. అంతే అయి ఉంటుంది అని అంతరకు సమాధానం చెప్తున్నావు ముఖం మీద చిటికలు వేస్తూ. నా గదిలో బన్నీ నువ్వు ఉండడానికి నీకేమైనా ఇబ్బందా అన్నాడు కళ్ళెగరేస్తూ దేవ్. ఆ మాటకి, అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంటుంది చెప్పండి, మీ చేత తాళి కట్టించుకున్న భార్యగా మీకు సేవలు చేసుకునే భాగ్యం నాకు కలిగిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి అంటూ వస్తున్న కోపాన్ని పంటిబిగొని నొక్కిపెట్టి పళ్ళికిలిస్తోంది సమీర. కదా, అందుకే మీ ఇద్దరి థింగ్స్ నా రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాను అన్నాడు దేవ్ మళ్ళీ యాటిట్యూడ్ లుక్ ఒకటి ఇస్తూ. నీ లుక్కులు తగలయ్యా, ఈ లుక్కులతోనే కదయ్యా నిన్నటి నుండి నన్ను చంపు తింటున్నా అని దేవుని తన మనసులో తిట్టుకుంటోంది సమీర. అప్పుడే నిద్రలేచిన బన్నీ కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చుని తండ్రి చెప్పిందంతా విని, హే, నేను ఇక నుండి డాడా రూమ్లో ఉండబోతున్నాను అన్నాడు ఎగిరి గెంతులు వేస్తూ. వాడి ఆనందాన్ని చూస్తూ ఇన్ని రోజులు వాడు ఏం మిస్ అయ్యాడో అర్థం చేసుకున్న దేవ్ చిన్నగా పశ్చాత్తాపడ్డాడు. బన్నీ ఆనందమే తన ఆనందం కాబట్టి చిన్నగా నిట్టూర్చి దేవ్ మాటలకు అడ్డు చెప్పకుండా రూమ్ షిఫ్ట్ చేయడానికి తన వంతు సాయం చేసే పనిలో పడిపోయింది సమీర. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.